పీపుల్, ఫస్ట్ అందరికి హ్యాపీ వినాయక చవితి. ఏంటి పూజ బాగా చేసుకున్నారా? మీ కమిటీ వాళ్ళందరూ వచ్చేసారా? వినాయకుడిని బాగా పూజించారా? సో లాస్ట్ వీడియో నేను చెప్పాను కదా, ప్రతి గల్లీ గల్లీకి తిరిగి ఎక్కడ వినాయకుడు బాగున్నాడో చూడడం అది నా ఫేవరెట్ థింగ్ అని చెప్పేసి. ఒక వీడియో చూడకపోతే పైన లింక్ పెడతాను, చూసేయండి. సో ఈ రోజు మ్యాటర్కి వచ్చేస్తే హైదరాబాద్ లో ఎక్కడ వినాయకుడిని బాగా డెకరేట్ చేశారో అవన్నీ మీకు చూపిస్తా. సో వెల్కమ్ టు టాప్ గణేష్ పండాల్ ఇన్ హైదరాబాద్. స్పాట్ నెంబర్ 1, ఇండియా అండ్ వరల్డ్ లో ఎంతో ఫేమస్ అయిన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి మనం ఇప్పుడు వచ్చాం. ఇక్కడ అయితే మన వినాయకుడితో పాటు అయోధ్య, రాముడు, విష్ణు కళ్యాణం, శివ కళ్యాణం అన్నీ చక్కగా సెట్ వేశారు. వినాయకుడు అయితే శివ, విష్ణు, బ్రహ్మ, సరస్వతి, లక్ష్మి, పార్వతి ఫేసెస్తో, సకల దేవతల ఫేసెస్తో 70 feet ఉన్నాడంట. ఈ గణేష్ బిల్డ్ చేయడానికి ఒక బిల్డింగ్ కట్టినంత కష్టమే అవుతుంది. 6 months పైగా వర్క్ అండ్ 150+ మెంబర్ ఆర్టిస్ట్ తో విజిట్ బిల్డ్ చేస్తారంట. అవర్ నెక్స్ట్ స్పాట్, మనం ఏ గుడికి వెళ్ళినా మనకులో దేవుడితో పాటు అంతే ఆసక్తిగా చూసేది ప్రసాదం వైపు. గణేష్ ప్రసాదం అంటే అది ఇంకా పెద్ద కథ కదా. గణేష్ ప్రసాదం అంటే మనకు బాగా గుర్తొచ్చేది బాలాపూర్ వినాయకుడే. వీ కేమ్ టు బాలాపూర్ గణేష్. అద్భుతమైన మండపం. ఈ థీమ్ కూడా రామ్ మందిర్ థీమ్ అంట. ప్రతిదీ చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారు. 1994లో ఫస్ట్ టైం బాలాపూర్ లడ్డు 40 రూపీస్కి ఆప్షన్ అయిందంట. లాస్ట్ ఇయర్ అయితే 27 lakhsకి వేలంపాట. క్రేజీ కదా. మరి ఈ ఇయర్ ఎంతకు వెళ్తుందో చూడాలి మరి. అవర్ నెక్స్ట్ స్టాప్ టు సీ గణేష ఇస్ నాంపల్లిక రాజా. ఈ గణేష్ 1983లో ఫస్ట్ టైం పెట్టారు అంట. 5th generation వాళ్ళు ఇప్పుడు నడిపిస్తున్నారు. టోటల్ గా 110 యాక్టివ్ నాంపల్లి అన్నది ముస్లిం డామినేటెడ్ ఏరియా. కానీ ఈ ఏరియాలో ముస్లిమ్స్ అండ్ హిందూస్ కలిపి వినాయకుడిని పెడతారంట. అండ్ హైదరాబాద్ లో గణేష్ ఆగమన్ అనే కాన్సెప్ట్ అండ్ ట్రెడిషన్ తీసుకొచ్చింది ఫస్ట్ టైం నాంపల్లి నుంచే. ఈ ఇయర్ వినాయకుడు వచ్చేసి 23 feet అంట. అండ్ వింటేజ్ స్టైల్లో గరుడ పక్షి వాహనం అట్లాగా ఆ కాన్సెప్ట్ లో అయితే ఉంది. ఈ ఆర్నమెంట్స్ వచ్చేసి అన్ని 1 gram gold తో చేస్తారంట. నాట్ లైక్ వినాయకుడు పెట్టినప్పుడే చేసింది. కాస్ట్యూమ్స్ ఇంకా ఆర్నమెంట్ ఒక్కటే 75,000 వరకు కాస్టింగ్ ఉంటుందంట. అద్భుతమైన వినాయకుడు చూడడానికి వీ కేమ్ టు ద నెక్స్ట్ స్పాట్, అదే సికింద్రాబాద్. జనరల్గా దేవుని చూడడానికి మనం గుడికి వెళ్తాం, కానీ ఈ గణేశుడు మన కోసం గుడినే మన దగ్గర తీసుకొచ్చేసినట్టుంది. ఈ గుడి సెట్, దశావతారాలు, 25 feet గణేష్ చూడడానికి చాలా బాగున్నారు. అండ్ వినాయకుడు విత్ వెపన్స్ అన్ని రాజమౌళి సినిమా వెపన్స్ లాగే ఉన్నాయి.
ఈయన్ని ముద్దుగా సికింద్రాబాద్ కా రాజా అంటారంట. ఈయనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, చూసేయండి మరి. ప్రతి ఇయర్ కొత్త ట్రెండ్ వస్తుంది కదా, ఆ ట్రెండ్ ని ఫాలో అవుతూ హనుమాన్ చౌక్ వాళ్ళు మూసాపేటలో రాముడు గణేశుని పెట్టారు. అది హనుమంతుడితో పాటు. ఇట్ ఈస్ సో క్రేజీ కదా. అండ్ 20 feet ఉన్న వినాయకుడిని అయితే చూడండి. మొత్తానికి ట్రెండింగ్ సెట్స్, ట్రెండింగ్ లో ఉన్న వినాయకుడు అన్ని కవర్ చేసాం అనుకుంటున్నాను. అండ్ నా ఫేవరెట్ వచ్చేసి ఫస్ట్ బాలాపూర్ గణేష్, తర్వాత ఇంటిగ్రేటింగ్ బట్టి నాంపల్లి కా రాజా. అండ్ మీ ఫేవరెట్ గణేష్ ఏంటో నాకు కమెంట్స్ లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియోస్ తెచ్చే బాధ్యత నాది, అర్థమైందా? నాది. బాయ్.